కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ నిమిత్తం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్పై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తీర్పును వెలువరించింది. ఈ వ్యవహారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులకు ఊరట కల్పించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ఎలాంటి నిబంధనలు పాటించలేదని కోర్టు తెలిపింది. నివేదిక ఆధారంగా ఎలాంటి చర్యలు చేపట్టవద్దని ఆదేశించింది. జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ను నియమిస్తూ 2024 మార్చి 14న జారీ చేసిన జీవో 6ను సవాల్ చేస్తూ మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి టి హరీష్ రావు, ఐఏఎస్ అధికారులు స్మితా సబర్వాల్, ఎస్కే జోషి వేర్వేరుగా దాఖలు చేసిన పిటిషన్స్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్, జస్టిస్ జిఎం మొహియుద్దీన్లతో కూడిన ధర్మాసనం సుదీర్ఘ విచారణ చేపట్టింది. నేడు తీర్పును వెలువరించింది. కోర్టు ఆర్డర్ ప్రకారం కాళేశ్వరం కమిషన్ రిపోర్టు చెత్తబుట్టలో వేయదగింది. యాజ్ ఫార్ యాజ్ కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, మిగతా ఆఫీసర్ సంబంధించి. ఎందుకంటే కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ ఒక ఫండమెంటల్ ప్లా చేసింది. ఎవరి మీద నేను యాక్షన్ తీసుకోమని ఏమైనా రిపోర్ట్ ఇచ్చినప్పుడు, వారికి రెప్యుటేషన్ కానీ వారి మీద అడ్వాన్స్ రిపోర్ట్ ఇచ్చినప్పుడు బేసిక్ ప్రిన్సిపల్ ఈజ్ దట్ the material which is there with the commission to have any prima facie findings against them must be put on notice to them, and their explanation must be called for, and they have also right to cross-examine the witnesses who has given statements against them, and also engage in a counsel. The fundamental principle which has been there in the section 8 of the Commission of Inquiry Act is not followed by Justice Ghosh Commission report. Therefore, the Commission report cannot be made basis for any action in the KCR garu, Harish Rao garu, or any of the officers. Can it partly allowed annaru dani artham enti? Partly allowed ante Harish Rao garu, KCR garu commission constitute cheyadam kuda wrong, is also unconstitutional challenge cheyadam jarigindi. Of course dani meeda emana finding ichinarante commission ఏర్పాటు చేయడం illegal కాదు. The government has got power to constitute the commission, so the commission has been validly constituted అని రిపోర్ట్ ఇచ్చినారు. కోర్ట్ జడ్జ్మెంట్ ఇచ్చింది. దట్స్ వై ఇట్ ఈస్ సెడ్ పార్ట్లీ అలౌడ్. అంటే కమిషన్ ఎస్టాబ్లిష్ చేయడం అనేది వ్యాలిడ్ అని ఇచ్చినారు. హౌఎవర్ ది కమిషన్ రిపోర్ట్స్ ఫైండింగ్ ఏవైతున్నాయో దట్ కెనాట్ బి ఏ బేసిస్ ఫర్ ఎనీ యాక్షన్ అగైన్స్ట్ ఎనీ ఆఫీసర్స్ ఇంక్లూడింగ్ శ్రీ కేసీఆర్ గారు, శ్రీ హరీష్ గారు. అంటే ఒక విషయంలో చెప్పాలంటే ఆ కమిషన్ యొక్క రిపోర్టు చెత్తబుట్టలో వేయదగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టు చెల్లదని అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చిందని చెప్పారు. చిల్లర రాజకీయాలు మాని పిల్లర్లకు మరమ్మతులు చేయాలని సూచించారు హరీష్ రావు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద బురద జల్లాలని, ఏదో ఒక రకంగా రాజకీయ లబ్ధి పొందాలని ఆ రోజు ఎన్నికల ముందు ప్రయత్నం చేసినారు. ఇప్పుడు కూడా గత 2 సంవత్సరాలుగా అదే ప్రయత్నం చేస్తూ వచ్చారు. రకరకాల లీకులను పంపుతూ, అక్రమ కేసులు బనాయిస్తూ, ఏదో ఒక రకంగా బీఆర్ఎస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేసినారు. కానీ నేటి తీర్పుతో ప్రాథమిక హక్కులు, సహజ న్యాయ సూత్రాలను విస్మరిస్తూ ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్టు చెల్లదని, ఆ రిపోర్టు ఆధారంగా ఎలాంటి చర్యలు తీసుకోకూడదని రాష్ట్ర సర్వోన్నత న్యాయస్థానం ఇచ్చినటువంటి తీర్పు రేవంత్ రెడ్డి గారికి, కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు ఈ చిల్లర రాజకీయాలు మాని ఆ కుంగిన 2 పిల్లర్లను వెంటనే మరమ్మతు చేసి రాష్ట్ర రైతాంగానికి సాగునీరు అందించాలని చెప్పి కోరుతా ఉన్నాం. ఎందుకంటే ఇప్పటికే 2.5 సంవత్సరాల విలువైన సమయాన్ని వృధా చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో 100 కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒక కాంపోనెంట్. ఆ మేడిగడ్డలో ఉండే పదుల సంఖ్యలో ఉండే పియర్స్లో 2 పియర్స్ మాత్రమే కుంగినాయి. దాన్ని మరమ్మతు చేయకుండా 1,00,000 కోట్లు కొట్టుకుపోయినాయని, కూలిపోయిందని, కూలేశ్వరమైందని పదే మాట్లాడుతూ ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమవుతుందనేటువంటి విధంగా గోబల్స్ ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ పాల్పడ్డది. సో ఇవాళ తీర్పు మేము స్వాగతిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు వెకిలి చర్యలు మాని, చిల్లర రాజకీయాలు మాని ఆ 2 పిల్లర్లను మరమ్మతు చేసి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని కోరుతా ఉన్నాం.